అందరికీ నమస్కారం. ప్రకృతి ప్రేమికులకు, సమాజ సేవకులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ప్లాస్టిక్ నివారణ మహాయజ్ఞంలో భాగంగా 1,00,000 పాంప్లెట్లు లక్ష్యంతో పెట్టుకున్నందుకు గతంలో 30,000 పాంప్లెట్లు వితరణ చేయడం జరిగింది. మళ్ళీ 70,000 పాంప్లెట్లు ప్రింట్ చేయించాను. ఈ 70,000 పాంప్లెట్లని బస్టాండ్లలో, ఆవాస ప్రాంతాలలో, చర్చిల దగ్గర, మసీదుల దగ్గర, గుళ్ళ దగ్గర, అదేవిధంగా మీటింగులలో, దాంతోపాటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, వీటన్నిటిలలో పంచడం కోసం లక్ష్యంగా తీసుకున్నాను. ఈ ప్లాస్టిక్ నివారణ మహాయజ్ఞం లక్ష్యం పెట్టుకున్నాక ఈ 30,000 పాంప్లెట్లు పంచేటప్పుడు ఎంతో మంది నన్ను చాలా విధాలుగా మీరు మంచి ప్రోగ్రాం చేస్తున్నారు, మీ ప్రోగ్రాం నేను చూశాను, చాలా బాగుంది, మీరు ఇచ్చిన పాంప్లెట్ తీసుకున్నాక మేము కూడా ఎంతో కొంత ప్లాస్టిక్ నివారణ మహాయజ్ఞంలో భాగస్వాములు అయినాం. మేము కూడా బజార్కి వెళ్ళేటప్పుడు సంచులు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా మీ ఎక్కడన్నా ఫంక్షన్లప్పుడు కూడా మేము వీలైనంత వరకు స్టీల్ ప్లేట్లలో భోజనం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. తీసుకెళ్తున్నాం, ప్లేట్ తీసుకెళ్లి కూడా భోజనం చేస్తున్నాం చెప్పి చాలా మంది చెప్పారు. నాకు చాలా సంతోషకరంగా, ఆనందంగా అనిపించింది. ఇంకా ఇట్లా ఈ యొక్క నా లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఉద్దేశంతో ఈ 1,00,000 పాంప్లెట్లని వదలకుండా, ఈ 1,00,000 పాంప్లెట్లు పూర్తయ్యాక కూడా నేనున్నంత వరకు, నా ఆరోగ్యం మంచిగా ఉన్నంత వరకు ఈ ప్లాస్టిక్ నివారణలో బాగా వస్తున్నాయి, ఎంతో కొంత చాలా మందిలో చైతన్యం వస్తుందని చెప్పి కోరుకుంటూ, ఆలోచనతోటి చైతన్యం తీసుకురావాలని చెప్పి ఆలోచనతోటి ఈ యొక్క ప్రోగ్రాం తలపెట్టా. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా విషయం ఏంటంటే, అవకాశం ఉన్న మేరకి ఈ వీడియోని మీరు అందరిని చైతన్యపరుస్తూ షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటూ, ఈ వీడియో పూర్తిగా స్కిప్ అయ్యేంత వరకు చూసి, పూర్తి అయిపోయేంత వరకు చూసి మీరు నలుగురికి షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటూ, మీ శ్రేయభిలాషి ప్లాస్టిక్ నివారణ మహాయజ్ఞం జయప్రదం చేద్దాం. శివ తిప్పర్తి. మీ పేరున ధన్యవాదాలు, నమస్కారాలు, కృతజ్ఞతలు.